హాస్పిటల్లో ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నామండి. ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ దగ్గర మనకి సిటీ స్కాన్ 2014లో నెలకొల్పబడింది. అది దాదాపు 10 ఏళ్ల నుంచి కూడా దాన్ని సర్వీస్ ఇస్తూ ఉంది. గత 3 ఏళ్ళుగా దాని పనిచేయక మూలబడి ఉండడంతో మనం చాలా ప్రయత్నాలు చేసాం. ఆ ప్రయత్నాలకైతే మాత్రం ఒక ఫలితం దక్కి చివరికి ఇది వర్కింగ్లోకి వచ్చి దాదాపు నిన్నటి నుంచి వాటి వరకు మనం వర్క్ కంటిన్యూస్గా చేస్తూ ఉన్నాం. దాదాపు ఇవాళ వరకు చూస్తే నేను మధ్యాహ్నం దాదాపు 4-5 నుంచి కంటిన్యూస్గా ఇప్పుడు వరకు కూడా అది వర్క్ జరుగుతూనే ఉంది. ఇక్కడ దాదాపు హెడ్ సిటీ జరుగుతున్నాయి, అబ్డామినల్ సిటీ జరుగుతున్నాయి, మిగతా అన్ని భాగాలు కూడా క్లియర్గా వస్తుంది. సిటీ స్కాన్ కూడా మంచిగా పనిచేస్తూ ఉంది. సర్వీసింగ్ కూడా బాగా చేస్తారు జీఈ కంపెనీ వాళ్ళు చేయడం వల్లే వాళ్ళ ఒక మంచి మిషన్ మనకు మళ్ళీ అందుబాటులోకి వచ్చేసి వాళ్ళ పేద ప్రజలకి ఇక్కడ ఎమర్జెన్సీ ట్రీట్మెంట్కి, ట్రామా కేసులు కానీ ఎమర్జెన్సీ ప్రాబ్లంతో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా సిటీ స్కాన్ చేయడానికి ఒక అనువైన మార్గం ఏర్పడింది. దీనికి సహకరించిన మన గౌరవ ఎంపీ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి ముందుగా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఆయన పూనుకోబట్టే కొంత దీనికి రిపేర్ అనేది ముందుకు వచ్చేసి దాదాపు 14 బోర్డులు మార్చి ఆల్మోస్ట్ మిషన్లో ఉన్న అన్ని బోర్డులు కూడా కొత్తవి తెప్పించేసి ఎస్పెషల్లీ సింగపూర్ నుంచి కూడా తెప్పించి ఇవాళ మిషన్ రన్నింగ్లో పెట్టారు. అలానే ఇక్కడ మనకి హెల్త్ మినిస్టర్గా ఉన్న లోకల్గా ఉన్న మన ఆంధ్రప్రదేశ్ హెల్త్ మినిస్టర్గా సత్యకుమార్ యాదవ్ గారు కూడా దీన్ని సందర్శించి దీన్ని ఇమీడియట్గా రిపేర్ చేయమని జీఈ కంపెనీకి చెప్పడం. అలానే డిఎంఈ గారు అక్కడ బీవీ రావు గారు అయితే మాత్రం ప్రతిరోజు పరిస్థితి చేస్తూ ఉండేవాళ్ళు. డిఎంఈ నరసింహం గారు, కృష్ణబాబు గారు కూడా మనకి అందుబాటులో ఉండి దీనికి కావాల్సిన ఇన్సూరెన్స్ డబ్బులు అయితే 42 lakhs వెంటనే క్లియర్ చేయించేసి ఇది రన్నింగ్లో తీసుకురావడానికి మరొక ముఖ్య కారణం అయ్యారు. అలానే మనకి ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్న మన నజీర్ గారు, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ వైస్ చైర్మన్గా నజీర్ గారు ప్రతిరోజు ఈ సిటీ స్కాన్ మిషన్ ఎట్లా రకంగా ఏదో రకంగా ప్రజలకు అందుబాటులో తేవాలని నిర్ణయించుకొని దాన్ని అందుబాటులో తీసుకురావడానికి కూడా ఆయన కృషి కూడా ఎనలేంది. అలానే కలెక్టర్ గారు అయితే మాత్రం పర్సీవ్ చేస్తూ ప్రతిరోజు ఎంతవరకు వచ్చింది అప్డేట్ చేస్తూ జీఈ కంపెనీ వాళ్ళతో పర్సనల్గా మాట్లాడి వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఇక్కడ పిలిపించి ఇది వెంటనే చేయించండి, మన పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు కూడా కలెక్టర్ గారు కూడా మనకి డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు కూడా చాలా హెల్ప్ చేశారు. హెల్ప్ చేసినందుకు డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారికి, ఎమ్మెల్యే నజీర్ గారికి, అలానే పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అలానే మన ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ప్రజలైతే మాత్రం గ్రహించాలి, ఇక్కడ 2 సిటీ స్కాన్ మిషన్లు మనకి ఇప్పుడు జనరల్ పేషెంట్స్కి అందుబాటులో ఉన్నాయి. రాత్రి నుంచి ఇక్కడ రిపేర్ అయిపోయిన పాత సిటీ స్కాన్లు దాదాపు 50 కేసులు నాన్ ఎమర్జెన్సీ కేసులు చేయడం జరిగింది. ఒక 25 నుంచి 35 కేసులు ఎమ్మెల్సీ కేసులు కూడా చేసాం. దాదాపు 100 కేసులు ఇవాళ వరకు జరిగినాయి. ఏమాత్రం ఇబ్బంది లేకుండా నిరంతరంగా నిరాటంకంగా జరుగుతున్నందుకు ముందుగా జీఈ కంపెనీకి సంబంధించిన ఇంజనీరింగ్ విభాగానికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. కంపెనీ అధికారులకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక కొత్త మిషన్ లాగా పాత మిషన్ మార్చి వాళ్ళు అందుబాటులో తెచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ.